అమ్మాయి నేను పెళ్ళాడతాను, పెళ్లి మాటలు మాట్లాడటం చదువుతున్నాడు తల్లి. నారాయణపురం వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడటం చదువుతున్నాడు తల్లి. ఆ తల్లి అంటుంది, అమ్మో రాజు తోట వేయమన్నటము, సిరి సంపద లేని వారము ఏమన్నా తోలాడతారేమో అని సందేహం వినిపించేటప్పటికి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతంతో కూడా చెప్పుకొస్తున్నారమ్మ. రామావతారంలో రావణాసురుడు సీతాదేవిని చెరపట్టినప్పుడు రామచంద్ర ప్రభు సీతామాతకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఆ అగ్ని పరీక్షలో సీతామాతకు బదులుగా అగ్నిదేవుడు వేదవతిని పంపించాడు. ఆ వేదవతిని పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు. నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తాను. శ్రీరామచంద్ర ప్రభువే శ్రీనివాసునిగా వచ్చి, వేదవతియే పద్మావతిగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది. యశోదమాత కృష్ణ పరమాత్మ 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేతి దగ్గర చేయించుకోలేదు. ఇదేమిటి నాయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని నాకు అందించలేదు కదా, నా కోరిక ఎప్పుడు తీరుస్తావు అని అడిగితే నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మ శ్రీనివాసుడిగా వచ్చి, వేదవతియే పద్మావతిగా వచ్చి, యశోదమాతే ఒకలామాతగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చానమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను. నువ్వేమి సందేహించబడ్డ నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు ధరణీదేవి దంపతుల్ని పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని ఒప్పందం చేసుకున్నాడు. మళ్ళా తను శ్రీనివాసుడు మీ పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకొని వస్తున్నాడు. ఈ పద్మావతి అప్పుడైతే చెల్లెల్లో ఎడుపమని చెప్పించింది, రాళ్ళ వర్షం కురిపించింది. కానీ శ్రీనివాసు చూసిన మొదలు కూడా మనసులో లేదు. చాలా విరామాలు పడుతుంది. భోజనం చేయట్లేదు, నిద్రపోవటం లేదు, ఆటలాడుకోవటం లేదు, పాటలు పాడుకోవటం లేదు. అమ్మాయి శ్రీనివాసుడు చాలా అందంగా ఉంటాడు అనమాట. అందువల్ల మర్చిపోలేకపోతుంది. భూలోకానికి వచ్చాడట, ఒకలామాత తనయుడట అని తుమ్మెదలు కూడా చెప్పుకుంటున్నాయట. చాలా అందంగా ఉంటాడంట అని చెప్పి తుమ్మెదలు కూడా చెప్పుకుంటున్నాయట. 115వ పేజీలో ఉందమ్మా.
ఎరుక చెబుతాను ఎరుక మా చక్కగా చెబుతావా తల్లి? జరిగింది చెబుతాను జరుగుతున్నది చెబుతాను జరగబోయేది చెబుతాను అమ్మా విన్నారుగా? అరమరలేక ఒప్పు పనులు మీరు మేము దంచెల మగులు. మా ఆకాశరాజు ధరణీదేవి దంపతులు అంగరంగ వైభోగంగా నృత్య గీతాలతో కోలాటాలతో బాజాభజంత్రీలతో
పానకం కావిళ్లతో, పూల కావిళ్లతో, స్వీట్స్ కావిళ్లతో స్వాగతం పలికారండి. ఏడుకొండలవాడ వరపూజ జరుగుతా ఉంది. వరపూజలు ఆడపిల్లలకు లాంఛనాలు ఇస్తారు. మా గౌరీ మాత మీరు మా ఊరి బిడ్డలతోటి కలిసి పండుగలకు, పబ్బాలకు, పుణ్యకార్యములకు, శుభకార్యములకు మా ఇంటికి ఇచ్చేసి పసుపు కుక్కములు స్వీకరించి ఆనందముగా, సంతోషముగా మా ఇంటికి వస్తూ పోతూ ఉండవలసిందిగా మనస, వాచ, కర్మణ శ్రీనివాస వనసాక్షిగా కోరుకొనుచు పుట్టింటివారమైన మేము ఆడపడుచులకు పెట్టు పసుపు కుంకుమలు ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద నిండు నూరెళ్ళు, వెయ్యి వెయ్యేళ్ళు, యుగ యుగాంతముల వరకు మా వంశం వృద్ధి చెందుతూ ఆనందముగా